ఆ పుస్తకం యొక్క విశేషాలన్నీ కూడాను వెంకట నరసింహాచార్య గారు మనకు పరిచయం చేస్తారు. అస్మద్గురుభ్యో నమః. శ్రీవాక్య వరదాచార్య పౌత్రం తద్పద సంశ్రయం తాతార్య తనయం వందే రఘునాథాహ్వయం గురు. శ్రీమద్వాక్య శఠారిదీశిక పదద్వంద్వాక్య భృంగాదికం తద్దివ్యాంశ సూక్తిలబ్ధ నిగమాంతత్వంలో వేద్యం వరం శ్రీమద్ వెంకట నారసింహ గురుణ లబ్ధాత్మ సంజీవనం సీతారామ గురుత్తమం గుణనిధిం సేవేహం అస్మద్గురుం శ్రీమద్ సీతారామ గురవే నమః. శ్రీమద్ అచ్యుత శఠభోమ యతిరాజ వరవర నిజ గురుభ్యో నమః. ప్రియ భాగవతోత్తములారా, వేదిక మీద అలంకరించిన పెద్దలకు, వేదిక ఎదురుగా కూర్చున్నటువంటి పెద్దలకు అందరికీ దాసులు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ ఏవో 2 నిమిషాలు చెప్పడానికి, కొన్ని విషయాలు అన్ని దాంట్లో ఉన్న విశేషాలన్నీ చెప్పడం సాధ్యం కాదు, కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది, అపరకర్మలు చేసే వాళ్ళంతా బొట్టు లేకుండా చేస్తున్నారు, చేయించే వాళ్ళంతా బొట్టు లేకుండా చేయిస్తున్నారు, పెట్టుకోవద్దు అంటున్నారు. కానీ పుస్తకంలో ధృతోర్థపుండ్ర అని స్పష్టంగా ఊర్ధ్వపుండ్రములను ధరించే కార్యములు చేయాలి అని. స్మృతిరత్నాకరంలో ఏం చెప్తున్నాడు? ఊర్ధ్వపుండ్రములు లేకుండా చేసిన కర్మలు ఏవైనా కూడా నిష్ఫలములు అవుతాయి అని చెప్తున్నాడు. ఆయన వెంకటాధ్వరి ఆయన చెప్పింది అదే. ఇక్కడ వీరు చెప్పింది కూడా ధృతోర్థపుండ్ర అనే. వీరు ఈ గ్రంథం రాయడానికి ఆ భరద్వాజ సూత్రం అని ఒకటి ఉంది. మనం ఈ లక్ష్మణస్వామి అంతా కింది నుంచి పైకెత్తుతున్నాడు. ఆ మొదట ప్రయోగ దర్పణ అనుక్రమణిక తెచ్చి ఇచ్చింది. సరే, దీన్ని అనువాదం చేసి ఈ పూర్తిగానే మళ్ళీ దర్పణం తెచ్చి ఇచ్చింది. దర్పణం అయిపోయింది, 2 ప్రింటు ఇదంతా అయిపోయాక పుస్తకం దొరికింది అని ఒకటి పాతకాలం పుస్తకం తెచ్చింది. దాంట్లో ఏమున్నది? ఆ భరద్వాజ సూత్రములు ఉన్నాయి, మొత్తం శ్లోకాల రూపంలో ఉన్నాయి. అదంతా దర్పణ రూపంలో, వాక్యాల రూపంలో ఈ వీరు వీరరాఘవాచార్యుల వారు, వీరు మైసూర్ పరకాల మఠానికి సంబంధించినటువంటి వారు, ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం మనం చెప్పాలి అంటే, మన ఆంధ్రదేశంలో ఇంకా మన తెలంగాణలో మైసూర్ పరకాల మఠం వారి యొక్క చాలా సాంప్రదాయకమైన గ్రంథాలు మన దగ్గర వైదికంగా అందుబాటులో ఉన్నాయి. అప్పటి నుంచి, వెనకటి నుంచి ఇప్పటి వరకు కూడా. మద్రాసు నుంచేమో మనకు వచ్చినవి భాష్య భగవద్ విషయాలు, భగవద్ విషయము, సాంప్రదాయిక గ్రంథాలు, అవి ఎక్కువగా వచ్చినాయి. మైసూరు నుంచి మాత్రం వాళ్ళంతా ఇదిగో ఈ వైదికమైనటువంటి గ్రంథాలను అచ్చు వేశారు. అవి చాలా, ఇప్పుడు ఎక్కడైనా పాతకాలం పుస్తకాలు తీస్తే వాళ్ళే కనిపిస్తాయి, అవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ రాసిన వారు ఈ వీరరాఘవ సూరి అక్కడి వారే. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. భాగవతానికి ఇప్పుడు 2 స్కంధాలు పూర్తి చేసిన 3వ స్కంధంలో ఉన్నాం. ఆ రాసిన వారు వీరరాఘవ సూరి. మరి వారు వీరు ఒకరేనా అనేటువంటి సందేహం కూడా ఒకటి ఉన్నది. ఆ వీరరాఘవ సూరి ఎక్కడి వారు? ఇక్కడి గద్వాల, మహబూబ్నగర్ జిల్లా గద్వాల సంస్థానం, ఈ ప్రాంతం వారు. తర్వాత వారు అక్కడికి పరకాల మఠానికి మఠాధిపతులుగా వెళ్ళినారు. అలాంటి పండితులు కావచ్చు, వారిదే వీరు కావచ్చు. అంటే ఈ ప్రాంతం అంతా ఇట్లాగా మనకి వైదిక గ్రంథాలు పెద్దల ద్వారా లభిస్తున్నాయి. ఇది ఒకటి ప్రధానంగా. రెండవది, ఊర్ధ్వపుండ్రాల తర్వాత ఎవరెవరిని శ్రాద్ధంలో భోక్తరుగా పెట్టుకోవచ్చునో ఒక ప్రకరణం మొత్తం స్పష్టంగా వివరించింది. దాంట్లో పాషండులను పెట్టుకోవద్దు అన్నారు. పాషండులను పెట్టుకోవద్దు. ఎవడు పాషండు? విష్ణువును అత్యంతని వాడు పాషండు. భగవద్ ఆరాధన చేయని వాడు పాషండు. ఎందుకంటే వాడు విష్ణువును ప్రబోధించేటువంటి వేదాన్ని పాషండో వేదనిందక
ప్రధానమైన అమరకోశ నిఘంటువు లాంటి నిఘంటువు చెప్తున్నది. పాషండు ఎవడు అంటే వేద నిఘంటువు, వేదాన్ని నిందించేవాడు, వేదాన్ని కాదనేవాడు. కాబట్టి అలాంటి వాళ్ళను వాడెంత యోగ్యుడుగా ఉన్నా భోజనం శ్రాద్ధంలో భోక్తగా పెట్టుకోవద్దు. వాడు ఊర్ధ్వపుండ్రాలు ధరించాల్సిందే, వీడు ఊర్ధ్వపుండ్రాలను ధరించి చేయాల్సి వచ్చింది. ఒకవేళ గుణవంతుడైన వాడు సపిండుడు దొరికితే, గుణవంతుడు విశేషం అక్కడ ప్రత్యేకంగా చెప్పినాడు, గుణవంతుడు అయితే సపిండుడైనా వాడిని భోక్తగా పెట్టుకున్నాం. సపిండే ఉన్నది కదా, సగోత్రే పిండదానంటూ ఉన్నది. ఆ సగోత్రే పిండదానాన్ని ఇంక కొంచెం తీర్చిదిద్ది ఏమంటున్నాడు, వాడు సపిండుడైనా సరే, సగోత్రుడు వేరు సపిండుడు వేరు. మీరు గమనించాలి. సగోత్రుడు అంటే ఇప్పుడు నేను భారద్వాజ గోత్రం, నా సతులూరు వారు ఉన్నారు, వారికి భారద్వాజ గోత్రం. అట్లాగే ఆ నల్దిగా వారు ఉన్నారు, ఏది యాదగిరిగుట్టలో ఆ గాయత్రి ప్రచరణలు వేసిన వారు వీళ్ళు, వీరంతా భారద్వాజ గోత్రులు. మనం ఈ గోత్రాన్ని చూడటం లేదు, మన ఇల్లు అవునా కాదా. నేను కళ్ళకుంట వాడిని, కళ్ళకుంట కాని వాడిని పిలుచుకొని భోక్తకు పెడుతున్నాం. అప్పుడు ఎక్కడ అవుతున్నాడు, సగోత్రుడు అవుతున్నాడా లేడా. సరే, ఎందుకో ఎంత దూరం పోయిందో కారణం, పెద్దలు సంప్రదాయం పాటిస్తున్నారు ప్రత్యేకంగా. అదే మరి ఇప్పుడు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పబోయేది ఏంటంటే, గోత్రాన్ని గురించి ప్రత్యేకంగా పట్టించుకోవడం లేదు. సపిండు అయినా గుణవంతుడు అయితే సపిండుని కూడా పెట్టుకోండి అని చెప్పినప్పుడు గోత్రం గురించి విచారం ఎక్కడిది. ఎప్పుడో ఎక్కడో శాఖలు చీలిపోయినాయి. ఎప్పుడు పోయినాయో యుగాల కిందనే, ఆ పైన ఇవాళ భారద్వాజ గోత్రం అని చెప్తే ఆ యుగాల నుంచి వాళ్ళే ఆ అన్నదమ్ములు ఎట్లనే ఉన్నారా, ఎంత దూరం పోయింది. కాబట్టి ఏమవుతున్నదంటే యోగ్యతకు ప్రాధాన్యత తప్ప గోత్రమా సపిండత అనేటువంటిది ప్రాధాన్యం కాదు. వాడు వైదికుడు కావాలి, వైదిక ఆచారం కలిగిన వాడు కావాలి, సంప్రదాయం తెలిసిన వాడు కావాలి, భగవద్ ఆరాధకుడు కావాలి, అన్నిటికంటే ఆస్తికుడు కావాలి, నాస్తికుడు కావాలి. ఇవాళ మనము ఏం చెప్పలేము అంటే అందరికి కోపం. యథార్థవాది ఇవాళ మనము విధి లేక భోక్తలుగా పిలుచుకుంటున్న వాళ్ళను మనం ఒకసారి గమనించి చూడండి. నేను నోటితో చెప్పను, కానీ చూడండి ఆ యోగ్యతలు ఎవరికైనా ఉంటున్నాయా. ఈ పుస్తకంలో ఈయన చూపించిన 200 సంవత్సరాల కింద రాసిన వీరి పుస్తకాల ప్రకారం బట్టి చూసినా మనకు దొరకరుగాక దొరకరు. ఇప్పుడైతే పూర్తిగా వెనకటికి ఆ భాగవతంలో, విష్ణు పురాణంలో, పద్మ పురాణంలో, గ్రంథాలన్నింటిలో కలియుగం వస్తే ఇట్లా పాడైతుంది అని చెప్తాడు. భారతంలో అరణ్య పర్వంలో కూడా కలియుగాంతం వస్తే ఎట్లుంటుంది అనే ఆ పరిస్థితులన్నీ చెబితే ఏమో ఇంకా ముందు కాలం ఏముందో, ఇది ప్రథమ పాదమే కావచ్చును కానీ ఇప్పుడే అవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఉన్నంతలో యోగ్యులను గుణవంతులను ఎంచుకోవడం సరి అయినటువంటిది. రెండవది, ద్రవ్యం లేకపోయినా, స్వాములు దొరకకపోయినా మీరు పరిమితంగా పెట్టవచ్చు. అట్లాగని చెప్పి ఉన్నా కూడా కొంతమందిలో మన పెద్దల దగ్గర మా తాతగారు ఒక్కరికే పెట్టిండ్రు, మా తాతగారు ఒక్కరికే పెట్టిండ్రు కాబట్టి నేను కూడా ఒక్కడికే భోజనం పెడతా. ఏది ఇంటి నిండా మూలుగుతుంటాయి కానీ వండే సాపాటే కదా. నువ్వు అదనంగా ఏమన్నా ఇస్తే ఇంకో పావుల సంభావన ఎక్స్పిస్తావు, ఒక పావుల సంభావన, అది అది పూర్తి అధ్వానం. ఒక్కరిని పెట్టడానికి ఒక్కరినే పిలవాలి ఏంటి, ఎందుకు ఒక్కరినే పిలుచుకోవాలి? నలుగురు స్వాములు తదియారాధన అవుతుంది, కనీసం అతిథి మర్యాద
అయితే ఇక్కడ విశేషం కూడా దీంట్లో ఏం చెప్తున్నానంటే, మనకు శ్రాద్ధాలు చాలా రకాలు, అష్టకా శ్రాద్ధాలు, నైమిత్తిక శ్రాద్ధాలు, అట్లాగా రకరకాల తీర్థయాత్రలకు పోతే అక్కడ తీర్థంలో శ్రాద్ధం పెట్టమని ఉన్నది, అక్కడ పిండ ప్రదానం చేయమన్నది. నీకు తగినంత ద్రవ్యం దొరికితే నలుగురు పిలుచుకొని ఆ రోజు శ్రాద్ధం పెట్టమని ఉన్నది. ద్రవ్యం దొరికితే కాదు మా నాయనగారు చచ్చిపోయి ఫలానా నెలకాయ 2 నెలలు దాటిపోయింది ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు కాదు, ద్రవ్యం దొరికినా పెట్టుకోమన్నది. యోగ్యులైన పెద్దలు లభించిన నాడు కూడా శ్రాద్ధం పెట్టమని, యోగ్యులైన పెద్దలు ఇంటికి వస్తే ఆ రోజు తదియారాధన రూపంగా శ్రాద్ధం చేయమని మనకు దీంట్లో ఉన్నది. యాదుష పూర్వ ప్రయోగ చంద్రికలో వావిళ్ళ వాళ్ళు వేసిన దాంట్లో కూడా మనకు ఆ శ్రాద్ధాల గురించి ఉన్నది, గమనించండి. అంటే ఇంత శ్రద్ధగా మన పితృదేవతలకు మనము రుణం తీర్చుకోవాలి. పెద్దలు ఉన్నారు, ఇంతకుముందు వారు చెప్పారు, రఘునాథాచార్య స్వామి వారి తండ్రి చాలా పెద్దలు, యోగ్యులు, కాబట్టి నాకు ఇవన్నీ ఏం అక్కర్లేదురా అన్నారు. ఎందుకంటే వారికి పరమపదం ఖాయం అక్కడ ఉన్నది. అయిపోయినాక మళ్ళీ ఎందుకు అని అంటే వారు వద్దన్నారు కదా అని, వారికి పరమపదం సిద్ధించింది కదా అని చెప్పి వీరు చేయకపోతే ఏమవుతుంది? లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కాబట్టి లోక సంగ్రహం కోసం మనము ఈ కార్యములు చేయవలసి ఉంటుంది. ఇటువంటి ప్రశ్నలు 1-2 నా దగ్గరకు వచ్చినాయి. ఆ విధంగా ఎందుకు చేయాలి? మేము వారికి పోతే పరమపదం పోయి మనం ఎందుకు చేయాలి అంటే, మనం చేయటం కాదు, నీ రుణం తీర్చుకోవాలి. పుట్టిన వాడికి 3 రుణాలు ఖచ్చితంగా వస్తాయి: దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. ఈ పితృరుణము మీరు ఏమి చేసినా తీర్చేది కాదు. కనుకనే ప్రతిదినము సంధ్యావందనంతో పాటు తర్పణం ఉంది, గుర్తుపెట్టుకోండి. పంచయజ్ఞాలు ఉన్నాయి, మహాయజ్ఞాలు. పంచమహాయజ్ఞాలలో ఈ పితృయజ్ఞం కూడా ఒక భాగం. ఈ విధంగా మన రుణం తీర్చుకోవడం కోసం, వారి యందు కృతజ్ఞులై ఉండటం కోసం, వారి యొక్క మంగళాశాస్త్రాలను పొందడం కోసం, బాగుపడడం కోసం అని పితృకర్మలను మనం శ్రద్ధతో చేయవలసింది. శ్రద్ధతో చేసేది కాబట్టి శ్రాద్ధం అయింది. తద్దినం అంటే తద్దినం అని మనం ఏదో పెద్ద పిడుగు నెత్తిన పడ్డట్టు బాధపడేటువంటిది కాదు. వాళ్ళ యందు మనల్ని పెంచిన, పెద్ద చేసిన, మనకు ఒక మంచి సంప్రదాయాన్ని అందించిన, మంచి మార్గాన్ని చూపించిన, వాళ్ళ వారసత్వాన్ని అందించిన ఆ మహానుభావుల యొక్క కృపకు మనం పాత్రులమైనందుకు కృతజ్ఞతలుగా మనము ఈ కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉన్నది. దీంట్లో ప్రయోగ దర్పణం అనే దాంట్లోనేమో ఏ కార్యక్రమాలు ఎందుకు చేయాలి అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు, జీవ ప్రాయశ్చిత్తం అనే దగ్గర మొదలు పెట్టాడు. అంటే బ్రతికుండగానే ఇక పోతారు, నమ్మకం లేదు. ఇవాళ ఏం చేస్తున్నాం, తీసుకుపోయి హాస్పిటల్లో బారేస్తే వాడు చచ్చినాక 4 రోజులకు మనకి ఇస్తాడు. ఎందుకంటే వాడికి 40 లక్షలు 30 లక్షలు వీరి దగ్గర పిండుకోవాలి. మరి వాని దగ్గర రానియాడు, తీసుకుపోయి వాని చేతికి ఇవ్వడమే. కషాయోడి చేతికి పశువును అమ్ముకున్నట్టే, అంటే పట్టించినట్టే. మనం తీసుకుపోయి హాస్పిటల్ చేర్చినామంటే పాడైపోయాం. తీసుకపోతే ఐసీయూలో బారేస్తాడు, మీరెవ్వరు రావద్దు, చూడదు, అక్కడే చూడు. ఆయన ఎంతనో గీకులాడితే కానీ అక్కడి నుంచి చూడమంటాడు తప్ప దగ్గరికి పోయే ముచ్చటే లేదు. పుట్టుకున్న వాడు కళ్ళు తెరిచి నేను ఎక్కడున్నా ఏమిటి నాయన అని ఆ కొడుకునో బిడ్డనో మనవడో తప్పుకొని చూస్తే వాడు ఉండడు, వీళ్ళే ఉంటారు జమపట్టును. ఒక పలుకు పలకడానికి కూడా, మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా ఈ పరిస్థితి ఉన్నది. కానీ వెనకటికి ఇంకా లాభం లేదు, పరమపదించే సమయం దగ్గర పడ్డది అనేది గట్టి నిశ్చయం చేసుకున్నాక జీవ ప్రాయశ్చిత్తం చెయ్యండి అని చెప్తారు. ఆ చెయ్యండి అన్నప్పుడు జీవ ప్రాయశ్చిత్తం, ఆయన నువ్వు చిన్నప్పటి నుంచి ఏం తప్పులు చేసినావోనే, నువ్వు ఎన్ని తప్పు చేసిండొచ్చులే,
నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు, చెప్పినావు, అందరికి చెప్తారా? నేను చెప్తున్నాడా నీకు? చెప్పలేక, కాబట్టి నువ్వు కూడా చేసి ఉంటావు. అంచేత ప్రాయశ్చిత్తం చేసుకోవే అని పోయి చెవులో చెప్తే మొట్టమొదటిలోనే ప్రయోగ దర్పణంలో ఆ మాట చెప్తాడు, జీవ ప్రాయశ్చిత్తం చెప్పేటప్పుడే. అట్లా వాడిని అనొద్దు, వారికి చెప్పొద్దు. ఏం చేయాలి అంటే వారికి చెవులో కరుణే జపం చేయాలి. ఈ కరుణే జపం ఇంకో కరుణే జపానికి కారణం. ఇంకో కరుణే జపం ఏంటిది? కొండాలు చెప్పడం. చాడీలు చెప్పేటోళ్ళు కరుణే జప కదా, ఎవరికి వినిపించకుండా చెప్తుంది. వీడు కూడా ఈ కరుణే జపం ఖచ్చితంగా మనకు స్మృతి రత్నాకరంలో ఉన్నది. దీంట్లో కూడా ఏమంటున్నాడు? తులసి తీర్థమైన ఉంచండి, శ్రీపాద తీర్థం ఉంచండి, పెరుమాళ్ళ తారకరామ తీర్థం ఉంచండి, వారి చెవిలో భగవన్ నామాన్ని అనుసంధానం చెయ్యండి, కనీసం హరినామ సంకీర్తనం చెయ్యండి. ఆయన గృహలో లేకపోవచ్చు, పలికే శక్తి లేకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం చేయాలి. ఎందుకని చేయాలి? అంతికాలేతు మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం. కాబట్టి అంతిమ స్మృతి. అయితే ఈ అంతిమ స్మృతి మనకందరికి, వైష్ణవులందరికీ ఉన్నదా? లేదు. రామానుజుల వారికి పెరుమాళ్ చెప్తుంది. కానీ ఒక విషయం గమనించాలి, ఏదో శంఖచక్ర ముద్రలు వేసుకొని పుట్టు పెట్టుకున్నామని చెప్పి పొద్దున్న లేస్తే మిగతా తప్పుడు పనులన్నీ చేసేవాళ్లకు అంతిమ స్మృతి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. పొద్దున లేస్తే హరినామ సంకీర్తనంతో మొదలుపెట్టి మళ్ళీ రాత్రి అవశంగా కళ్ళు మూసుకొని నిద్రపోయేంత వరకు భగవన్నామ స్మరణతో కైంకర్యంతో ఆయన శేషప్రసాదమే స్వీకరిస్తూ జీవించేవాడెవడో వానికి అంతిమ స్మృతి అక్కర్లేదు. వరాహ చరణంలో ఏం చెప్తున్నాడు? బతికున్నంత కాలం నువ్వు నన్ను తలుచుకుంటే అహం స్మరామి మద్భక్తం కాష్టపాషాణ సన్నిభం. అప్పుడు నువ్వు కాష్టం వలె కట్టెదరచకపోయినా, పాషాణం వలె గట్టిగా జడం అయిపోయినా, కాష్టానికి పాషాణానికి కొంచెం తేడా ఉంటుంది. కాష్టం కొంచెమన్నా మెత్తగా ఉంటుంది, పాషాణం మెత్తగా ఉంటుంది. చైతన్యం అసలే లేదు. కట్టెలో చెట్టులో చైతన్యం కొంతున్నది, రాతిలో చైతన్యం ఎంతున్నది అంటే ఆ ఒక్క పైస కూడా ఉన్నట్టు లేదు, తిలి పైస అంతే లెక్క. స్థావరములు అన్నప్పుడు దాంట్లో ఒక లెక్క వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. దేవ తిరియన్ మనుష్య స్థావరములు అన్నప్పుడు స్థావరాల్లో ఈ చెట్టు చేమలు, కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు వస్తాయి. కానీ ఆ కొండ లోపల ఉండే చైతన్యము చెట్టు చేమతో పోల్చినప్పుడు మరింత తక్కువ. కాబట్టి అట్లా కాష్టంతో పాషాణంతో సమానంగా ఉంటూ ఉండేటువంటి వాడిని అహం స్మరామి. నీ కర్మ కారణంగా నీ శరీరం సహకరించక నీవు ఆ విధంగా పడిపోయి ఉన్న సందర్భంలో నిన్ను నేను జ్ఞాపకం చేస్తాను. నయామి పరమగతిని పొందిస్తాను. కాబట్టి వాళ్ళకు అవసరం. అందుచేత మన వాళ్ళకు కూడా మనము ఏది ఎట్లుండదో అది పక్కకు పెట్టండి. మనం ఖచ్చితంగా అంతిమ స్మృతి కరుణే జపం చేయాలి. స్పష్టంగా దీంట్లో చెప్పాను. ప్రాయశ్చిత్తం చేయాలి. నువ్వు ఇప్పుడు లేచి కూర్చో, ముడుగు స్నానం చేయి, ప్రాయశ్చిత్తము అంటే ఆయన చచ్చిపోతాడు. కాబట్టి అది నీకు దోషం. జీవ ప్రాయశ్చిత్తం నువ్వు చేయి. చనిపోయే ఆ తండ్రి గురించి నీవు ప్రాయశ్చిత్తం చేసుకో. ఆయన పేరుతో సంకల్పం చెప్పి ప్రాయశ్చిత్తం నువ్వు చెయ్యి అని దీంట్లో ఉన్నది. ఆ విధంగా ఇవాళ మనం ఆ భాగ్యం కోల్పోతున్నాం. మన ఇళ్లలో తులసి దళాలు లేకుండా పోయినాయి, బూడిద కుప్ప తయారైనాయి. అయ్యప్పలు, సాయిబాబాలు, సంతోషి మాతలు, ఇంకేదో ఎల్లమ్మ, పోషమ్మ, బల్కంపేట, లేకపోతే ఆ జుగ్ని పెద్దమ్మ, ఇవన్నీ తెచ్చి కూర్చుంటారు. ఇది ఎక్కించుకుంటున్నాం. ముక్తి కావాలంటే కేవలం నారాయణుని మాత్రమే ఆశ్రయించాలి. ముక్తి కాదు, నాకు అక్కర్లేదు, దిక్కుమాలిన ముక్తి అంటే నీ ఇష్టం వచ్చిన వాడిని పూజించు.
మోక్షం కావాలి, మళ్ళీ పుట్టొద్దు, సంసారం నుంచి బయటపడాలి అనుకున్నట్లయితే మాత్రం నారాయణుడినే ఆశ్రయించాలి. మోక్షమిచ్చేత్ జనార్దనాథ్. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళందరికీ మనం జ్ఞాపకం చేసేది ఏంటంటే, వైష్ణవులైన వాళ్ళంతా మోక్షాన్ని కోరుకునేటట్లయితే ఇతర దేవతల వైపు చూడొద్దు. అది మీకు నేను దాసుడు విజ్ఞప్తి చేశాను. మాకు మోక్షం అక్కరలేదండి ఓ అది ఏవో ఉన్నాయి చూసిందా, ఇప్పుడేమో వస్తున్నాయి ఏవో హోటళ్ళు రకరకాల పీక్క తిని లోపలగానే హోటళ్ళు ఉన్నాయి కదా, ఆ కొత్త కొత్తవి కేఎఫ్సి గిఎఫ్సి అవి ఉన్నాయి కదా, తినొచ్చు తాగొచ్చు. అక్కడ తింటున్నట్టే ఇక్కడ ఈ దేవతలను కూడా కొనవచ్చు. కానీ మళ్ళీ పుట్టకూడదు, మళ్ళీ ఈ దుఃఖాలను అనుభవించకూడదు అనుకునేటట్లయితే మాత్రం మీరందరూ ఖచ్చితంగా నారాయణుని ఆశ్రయించాలి, ఊర్ధ్వ పుండ్రముని ధరించాలి, దాసుడు కావాలి. ప్రతినిత్యము పెరుమాళ్లకు ఆరగింపు చేసిన ప్రసాదమునే ఆరగించాలి. ప్రసాదము కానిది, భగవంతుడికి నివేదించనిది పుచ్చుకోవడం మానుకోవాలి. ఇంకొక విషయం, ఇక్కడ తద్దినం పెట్టేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవడో వండుతున్నాడు ఏదో చేస్తున్నారు, తెస్తున్నారు, పెడుతున్నారు. కాదు, పెరుమాళ్ళకు ఆరగింపు చేసి ఆ ఆరగింపు చేసిన ప్రసాదాన్ని భోక్తలకు వడ్డించాలి. భోక్తలకు పెరుమాళ్ళ తీర్థము ఇవ్వాలి. తులసి దళముల తీర్థము ఇచ్చి మనము శ్రాద్ధం చేసినప్పుడు దాని ఫలితం ఉంటుంది. అది లేకుండా పెరువాళ్ళకు ఆరగించని ప్రసాదం పెడితే, శేఖర ప్రసాదం పెడితే మనము శ్రాద్ధం పెట్టినా పెట్టకపోయినా రెండు సమానం. కొంతమంది కొందరు సంప్రదాయంలో కండగా నేను విన్నది ఏంటంటే, వాళ్ళు ఒక్క మాసికమేలోనే భోక్తలను పెడతారు అని. మిగతా షోడశమో, సపిండీకరణమో, ఏకోదిష్టం అసలు వీటన్నిట్లలో ఉండవు, ఎవడు ఉండవు. అన్నీ అగ్నిముఖమే. ఒక్క మాసికంలో మాత్రమే భోక్తలను ఏర్పాటు చేస్తారు అని. కానీ మన దగ్గర వైష్ణవులు అన్నిట్లలో అందరినీ వేంచేపు చేసుకొని లక్ష్మీనారాయణ స్వరూపాయ అని కన్యాదానం చేసినప్పుడు ఎట్లా చెప్పుకున్నామో, ఇక్కడ ఈ భోక్తలందరినీ కూడా విష్ణు స్వరూపులుగా. ఇంకొకటి బాగా ఆలోచించుకోవాలి, శ్రాద్ధం పెట్టేటప్పుడు ఆ చచ్చినోడికి ఒకటి పేరు పెడితే అయిపోదా? ఏకోదిష్టమే కదా, ఆయన పేరు మీద కదా పెట్టే తగ్గి. సరే, ఆయన తన కన్నతండ్రి అని ఆ తాతాను ఇంకో ముగ్గురు చేర్చుకుంటున్నావేమో, మరి విశ్వదేవతలు ఎందుకు, ఆ విష్ణువు ఎందుకు అంటే నువ్వు దయ్యాలకు పెట్టినట్టు అవుతుంది. దయ్యాలకు పెట్టినట్టు అవుతుంది కనుక దేవతలుగా విశ్వదేవతలను చేర్చుకోవాలి. శ్రాద్ధ సంరక్షక శ్రీ మహావిష్ణోహో తినడానికి వాడు సిద్ధమే, కానీ తనకపోయేటోళ్ళు ఉన్నారు. ఎవరు? అసురులు. బలి చక్రవర్తిని పాతాళానికి పంపించిన తర్వాత మరి నాకేమిటి, ఎట్లా నాకు ఆహారం అంటే, ఎవరైతే ఇట్లాంటి తప్పుడుగా చేస్తారో వాడు పెట్టే అవన్నీ నీకే తప్పుతాయి. ఇవన్నీ అంటే అసురులకు పోతవి. ఇంకొకటి గమనించాలి, అసుర అపహత అసురాహ అని నువ్వులు చేతిలో వేసుకొని అన్ని దిక్కులో చల్లుతున్నారా లేదా? ఎందుకని ఆ ఉండే అసురులు దూరంగా పోవాలి, శ్రాద్ధము సక్రమంగా జరగాలి, ఎవరిని ఉద్దేశించిన వాళ్లకు చెందాలి, వాళ్ళు తృప్తి పొందాలి. అంతరాత్మ అయిన పరమాత్మ మంగళాశాసనం మనకు చేయాలి. అందుకోసమని ఈ ప్రక్రియను విష్ణువును చేర్చుకుంటాడు. శ్రాద్ధ సంరక్షకుడుగా ఉంటాడు. హవ్య కవ్య భుగేకస్త్వం. హవ్య భుగు కవ్య భుగు వేరు కాదు, ఆ రెండు నువ్వే. ఆ రెండు కూడా
నువ్వే అని పెరుమాళ్ళను మన వాళ్ళు పెద్దలు కీర్తిస్తున్నారు. పురాణాలలో కూడా అవి ఉన్నాయి. చాలా విషయాలు చదవక ఎవడో ఎవడో ఏవో 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 చెబితే వాళ్ళు వదిలే అన్నింటినీ మనం నమ్మి వాటి ప్రకారమే మన పెద్దలు చెప్పిన విషయాలను మర్చిపోయి పక్కతో బట్టి పాడైపోతున్నాం. ఈ సందర్భంలో భోక్తలు భోజనం చేసిన తర్వాత ఇంటికి పోయినాక బ్రహ్మచర్యం పాటించాలి. ప్రయాణం చేయవద్దు. కానీ స్నానం చేసి కనీసం 1000 గాయత్రి జపం చేసుకోరా అని భోక్తగా నువ్వు భోజనం చెయ్యి, కానీ ఖచ్చితంగా గాయత్రి జపం చేసుకో. మరి మనం గాయత్రి జపం చేద్దామా? చేయకు. మరి ఏం చేయాలి? ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసుకో. ద్వయమంత్రాన్ని పెరుమాళ తీర్థం పుచ్చుకో, పెరుమాళ కారింపు చేయి, ఆ శేష ప్రసాదం స్వీకరించుకో. తీర్థం ప్రసాదంతో లేదు గాయత్రి చేస్తా అంటూ చేసుకో, తప్పేం లేదు. కానీ ఇవాళ ఏదో భోక్త కోసం పోయేటప్పుడు వాడు ఎవడన్నా అడుగుతాడో ఏమో అని చెప్పి ఒక పూత తగిలించుకొని వస్తే మిరపకాయ బజ్జీలకు పొట్లం కట్టిన దారాన్ని మెడలో తగిలించుకొని పోయే వాళ్ళు చాలా మంది. అసలు యజ్ఞోపవీతం ఉన్నదా అంటే ఉన్నదండి, ఉన్నది. దాంట్లో అన్ని పోచలు ఉన్నాయా? కనీసం 3 పోచలు ఉన్నాయా? ఆ సన్నయ్య అయినా కర్మ. ఇట్లా వంటి వాళ్ళు భోక్తలుగా అయితే ఇంకా ఇది పరిస్థితి అవుతుంది. కాబట్టి పెట్టేవాళ్ళు యోగ్యులుగా ఉండాలి, ఆ భోక్తలు యోగ్యులుగా ఉండాలి, చేయించే వాళ్ళు కూడా యోగ్యులుగా ఉండాలి. ఈ చేయించే వాళ్ళు ఏం చేస్తున్నారు? పొట్టు లేకుండా ఇప్పుడు మైలలో పొట్టేట పెట్టుకుంటావా నువ్వు? మైలలో పొట్టేక్కడిది గుర్తుపెట్టుకోండి. సాధారణ స్ఫూర్తులలోనే పుండ్రధారణ చేసి తిలక ధారణ లేకుండాను కర్మలు చెయ్యకూడదు అని చెప్పింది. వైష్ణవులకు విశేష ధర్మము గుర్తుపెట్టుకోండి. మనం భగవద్దాసులం కాబట్టి దాస లక్షణమును ఎప్పుడూ ధరించి ఉండాలి. నేను దాసుని అనేది చెప్పరాసి ఇంటికి పోయినప్పుడు కూడా వాడు అవే బిళ్ళలు తగిలించుకొనే పోతాడు. ఆ కలెక్టర్ ఆఫీస్కి వస్తే, తహసీల్ ఆఫీస్కి వస్తే వాడు ఆ బిళ్ళ పంట రోజు బిళ్ళ వేసుకొని ఉండాలి. వీడెవడు? వీడు పంట రోజు ఆ పైన కూడా వస్తాడు. వాడు ముందర నడుస్తుంటే వీడు వెనక వస్తే వీడు తహసీల్దారు అని వాడిని బట్టి వీడిని బట్టి వానికి. మనం భగవద్దాసులం కాబట్టి దాస లక్షణములైనటువంటి తిరువణి కాపు ఉండాలి, శంఖచక్రాలు ఉండాలి, ఊర్ధ్వపుండ్రోలు 3 ధరించాలి, ఎప్పుడూ ధరించాలి. కాబట్టి ఈ అపర కర్మలు చేసేటప్పుడు కూడా ధృతోర్ధ్వపుండ్ర అని స్పష్టంగా రాసినాడు, మీరు చూసుకోండి. దాన్ని అట్లాగే ట్రాన్స్లేషన్ చేసి ఊర్ధ్వపుండ్రములు ధరించే చేయాలి. కాబట్టి వీటన్నిటిని విశేష ధర్మాలు, వైష్ణవులకు విశేష ధర్మాలు ఉన్నాయి, గమనించండి. విశేష ధర్మాలను మనం ఖచ్చితంగా పాటించాలి. అదే విశేష ధర్మం ఏంటిది? పెరుమాళ్ళకు ప్రసాదం ఆరగింపు చేయడం, వారి శేష ప్రసాదమే స్వీకరించడం, వానికి ఆరగింపు చేయనిది ఏది తినకపోవడం. నిత్య జీవితంలో అయితే శ్రాద్ధంలో కూడా ముందు పెరుమాళ్ళకు ఆరగింపు చేసి ఆ ప్రసాదాన్నే భోక్తలకు వడ్డించాలి. అగ్నవు కరణం ఉన్నది. అగ్నవు కరణంలో మరి ఏం చేస్తాం అంటే అప్పుడు కూడా ఆరగింపు చేసిన ఆ ప్రసాదంలో నుంచే సాదం తీసుకొని ఆ సాదమే అగ్నిలో ఇంద్రాయ స్వాహ, సోమాయ స్వాహ, యమాయ స్వాహ అనే ఆ మంత్రాలు అగ్నవకరణం చేయాలి. లేకపోతే కుదరదు, తప్పదు. కాబట్టి పెట్టేటప్పుడు మీరు గమనించండి. ఇక్కడ అగ్నవకరణం చేసినాక తలిహలో వడ్డించి ఏం చేస్తాడు? అందులో నుంచి 4 మెతుకులు తీసుకొచ్చి
అగ్రవకరణంలో చెయ్యగా మిగిలిన ఆ భాగంలో 4 భాగాలు చేయమంటాడు. దొప్పలో తెచ్చి దాన్ని 4 భాగాలు చేసి ఒక భాగం దాంట్లో అర్పించి దాంట్లోంచి తీసుకొచ్చి ఈ భోక్తల తడిహల్లో పెట్టమన్నాడు. ఏంటి అర్థం? ఆ అర్థం ఏంటిది అంటే అగ్నిహోత్ర రూపంలో దేవతలకు సమర్పించిన ప్రసాదము విడిపెడుతున్నట్టు మనమేమో అర్చారూపంలో ఉండే పెరుమాళ్ళకు ఆరాధన చేసి ఆయన కార్యం చేసిన ప్రసాదాన్ని తెచ్చిపెడుతున్నాం. మనకి ఏమీ తెలియదు. ఇగో మీరు చెప్తున్నట్టుగా పోయిలో పోయి పెరుమాళ్ళకు భోగం సమర్పించి ఓ దండం పెట్టి పోతే ఇవాళ మా తద్దినం అయిపోయింది. మీ తద్దినమా తండ్రి గారి తద్దినమా ఏ తద్దినం? ఇగో ఇది సరి అయినటువంటిది కాదు. ఒక అవగాహన కలగడం కోసం మర్చిపోతున్న కాలం, మనకేమి తెలియకుండా అవుతున్న కాలంలో, అజ్ఞానంలో పడిపోతున్న కాలంలో చాలా విషయాలు ఈ 2 గ్రంథాలలో ఉన్నవి. ప్రయోగ దర్పణంలో ముఖ్యమైన విషయాలన్నీ చెప్పిండ్రు. దర్పణానుక్రమణికలోనేమో విశ్వక్సేన పూజతో మొదలుపెట్టి ఒక్కొక్కటి ఎట్లా చేయాలి, ఏ మంత్రాలను ఆ పూర్తి పాఠాలతో సహా ఇచ్చినారు. నేను తెలుగు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మంత్రాలను రాయలేదు, ఎందుకంటే మూలం ఎట్లా వచ్చేస్తున్నాం. మళ్ళీ నేను మంత్రం రాయడం ఎందుకు? కాబట్టి మంత్రం రాయలేదు. మూలం ఉన్నది, తెలుగు ఉన్నది. మంత్రం వచ్చినప్పుడు ఆ మూల భాగంలోకి పోయి మంత్రం చూసుకోవాలి. మంత్రాలు మీకు దొరుకుతాయి. ప్రతిదీ క్రియ ఎట్లా చేస్తున్నారో అవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నవి. అనేక ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. పాము గారు చచ్చిపోతే ప్రాయశ్చిత్తం, పులి చేత చచ్చిపోతే ప్రాయశ్చిత్తం, యుద్ధంలో చచ్చిపోతే సామూహిక ప్రాయశ్చిత్తం. అంత సామూహిక అందరు కదా, ఒకసారి చచ్చిపోయింది కాబట్టి అట్లా ప్రాయశ్చిత్తం. అలాగే ఇవాళ మనకు అమెరికాలో ఉన్నారు, అక్కడి నుంచి వాడు రావాలి. ఈ లోపల ఇక్కడ ఎవడో ఉన్నాడు, వాడు చిన్నోడు చేసిండు, పెద్దోడు రాలేదు. వస్తే ఆ పెద్దోడికి పరిస్థితి ఏంటిది, వాడు ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి? అదిగో వాటన్నిటి గురించి కూడా దీంట్లో ఉన్నాయి. నిన్న మొన్న ఒక బ్రాహ్మణుడు, ఆ తల్లి అక్కడనే లండన్లో చచ్చిపోయింది, అన్న కెనడాలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఆ తల్లిని తీసుకొని మొన్న చచ్చిపోయినాక 12 రోజుల నాడు హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వస్తే మరి ఏమిటి దహనం చేసింది. ఎన్ని రోజులు మైరా? 10 రోజులు పట్టాలి అని ఒకటి చెప్పినాడు. మంచిదే. నా దగ్గరికి వచ్చి అడిగిండు, ఆయన ఇంట్లో ఉన్నాడు నా తాండ ఒకటి అడిగితే కరెక్టే ఇంట్లో ఉన్నది పేజీ తీసి మళ్ళీ ప్రాయశ్చిత్తం చేయాలి. ఎందుకంటే దాటిపోయింది కదా, ఎవడు చేయలేదు, దహనం ఎవడో చేయలేదు. ఎవడో ఒకటి ఉండి ఇక్కడ ఒకడు చిన్నోడు దానం చేస్తే వాడు దానం చేసిన తర్వాత సపిండీకరణము, ఏకోద్దిష్టము, ఇట్లా ఒక్కొక్కటి ఉన్నాయి స్టెప్స్. అవి జరగక ముందు వస్తే ఏం చేయాలి, ఏది జరిగితే ఎప్పుడు ఏం చేయాలి, ఏవి వదిలిపెట్టాలి, సంచయనం చేయక ముందు వస్తే ఎట్లా, సంచయనం చేసిన తర్వాత వస్తే ఎట్లా, ఇట్లా ఒక క్రమం మొత్తం కూడా మన ప్రయోగ దర్పణంలో చాలా చక్కగా ఉన్నది. ఒకసారి మనము అవగాహన చేసుకుంటే ఆ తర్వాత మనం శ్రద్ధగా పితృదేవతల రూపంలో ఉండే ఆ పెరుమాళ్లకు హవ్య కవ్య భూగేతత్వం అని చెప్పబడిన ఆ పరమాత్మ విషయంలో శ్రద్ధగా మనము సమర్పణ చేసిన వాళ్ళం అవుతాం. మన పితృ రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. సక్రమంగా చేసినప్పుడు సక్రమమైన ఫలితాలు లభిస్తాయి. సరిగా చేయకపోయినట్లయితే దాని దోషాలు ఇంతకుముందు వారు చెప్పినట్టుగా అందరికీ తలా ఇంత ఇలా పాపం అన్నట్టే. కాబట్టి అందరికీ ఆ పాపం అంటుకుంటుంది, దోషం అపచారం అంటుకుంటుంది. కనుక అట్లా కాకుండా అవగాహన కలిగించుకోవడానికి ఈ 2 పుస్తకాలు ఇవి మనకు ఉపయోగపడతాయి. 2 పుస్తకాలు 2గా రావాల్సి ఉండే, ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇది బయటపడలేదు కాబట్టి మళ్ళీ ఆ మొదటి తెస్తే సరే రాసిచ్చినారు. ఈ 2 పుస్తకాలు ఒకటే కాబట్టి కలిపి దర్పణం అనుక్రమణిక 2 ఒకదానికి సంబంధించినవి కాబట్టి ఒక పుస్తకంగా వచ్చింది. నా ఖాతాలో ఒక పుస్తకం తగ్గి కాబట్టి ఇట్లా మన అవగాహన ఈయన జరాక్స్ తెచ్చి ఇచ్చింది అట్లా, అది నేను చెప్పేది. ఆయన జరాక్స్ చేసి తెచ్చి ఇచ్చాడు ఎప్పుడైనా.
అయితే ఇంత చేసి చెప్పేది ఏంటంటే దాసుడు కిడాంబి నరసింహాచార్య గారి యొక్క ప్రోత్సాహంతో పరాశర స్మృతి అనేది వచ్చిన పుస్తకం 400 పేజీలతో ఉన్నటువంటిది 2014లో రాయడం, వారి ప్రోత్సాహంతో రాయడం మొదలుపెట్టింది. అప్పుడు వీరితో పరిచయం, అంతకుముందు నాకు ఎవరు పరిచయం. సుందరాచార్య గారు కూడా మా తాతగారు శంకరాచార్యులు గారు ఆ ఆంధ్ర సాధన పరిషత్తులో పనిచేస్తుంటే వారి సహచరుడుగా మాత్రమే పరిచయం తప్ప ఇంకా ఏ విధమైన పరిచయం దాసుడు లేదు. తర్వాత లక్ష్మణస్వామితో రాక పోక సంబంధాలు పెరిగినాక తండ్రిని సేవించడం, ఆ విధంగా వారి పరిచయం నాకు కలిగింది. సరే, సౌమ్యులు చక్కని పుస్తకాలు ఈయన చేసుకున్నాడు. ఆ తండ్రి గారి యొక్క ఆశీర్వాద బలం చేత ఈ పుస్తకాలు చేస్తున్నారు. యాజ్ఞవల్క్య స్మృతి ఒక పుస్తకాన్ని తెచ్చి, అయితే అది చాలా పెద్ద పుస్తకం. మేమే సందేహించు అంత పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేస్తామా, చేయగలమా, చాలా కాలం పడుతుందేమో, చేయలేమో అని సందేహించినాం. అందువల్ల అది ఆగిపోయింది. లేకపోతే ముద్ర పెడితే అయిపోయేదేమో. విష్ణు పురాణం కూడా అట్లాగే. విష్ణు పురాణాన్ని విష్ణు చిత్తీయంతో కందాల వారు వీరే మొదట మమ్మల్ని అడిగిరు. సరే చేద్దామండి, ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం. కిడాంబి వారు నేను. మరి పోయి వారిని అడిగితే వారు అంతా అన్నారు, రాసిచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి అంటే ఉన్నది కదా అంటే ఈ గ్రంథం కూడా చేయండి అంటే శ్రీధర్ వ్యాఖ్యానం దాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు వీర రాఘవీయ వ్యాఖ్యానంతో భాగవతాన్ని కూడా మొదలుపెట్టాం. అయ్యా 2 అధ్యాయాలు మొదలుపెట్టి నడుస్తున్నది. మీకు ఇంకో 2 నెలలో 3 నెలల్లోనో ఈ 3వ స్కందం కూడా అందిస్తాను. ఏమైనా ఆ సుందరాచార్యులు గారి యొక్క ఆశీర్వాదం కూడా నాకున్నది. 1 సంవత్సరం వారి తండ్రి గారి తిరునక్షత్ర సందర్భంలో దాసుని కూడా పిలిచి సన్మానం చేయడం జరిగింది. ఆ విధంగా సుందరాచార్యులు గారితో పరిచయం. వారి యోగ్యులు, పెద్ద మనుషులు, చక్కని సదాచార సంపన్నులు, పాండిత్యము ఇంతో అంతో చదువుకున్నాడు సీతారామ భగవాన్ అంటే ఆ పేరుతో నన్ను కూడా గౌరవించినటువంటి వారు. ఆ విధంగా ఈ విధంగా నేను కూడా ఈ పుస్తకాలు కొన్ని రాసి అందించడం జరుగుతున్నది. మనస్సుని ప్రచురణల వాళ్ళు ఏ పుస్తకం వేసినా కనీసం ప్రూఫ్ రీడింగ్ అన్న నా దగ్గరికి వస్తుంది. నేను రాయకపోయినా ఒకసారి దాన్ని చూసి ప్రూఫ్ రీడింగ్ అయినా చూసి ఆ తప్పును సరిదిద్ది మళ్ళీ ఇస్తే ఆ పుస్తకాలు అర్థమవుతున్నాయి. ఆ విధంగా నన్ను నా కాలాన్ని సద్వినియోగపరచుకోవడంలో వారు సహకరిస్తారు. సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇట్లా కూర్చొని ఎల్లి మీద మళ్ళీ పడే, పులి మీద ఎల్లి పడే ఈ తిట్టుకోవటాలు తట్టుకోవటాలు లేకుండా భగవన్ నామానుసంధానంలో ఆధ్యాత్మిక కాలక్షేపంలో నాకు వారు సహకరిస్తున్నారు. ఆ విధంగా తండ్రి గారి యొక్క ఆశీర్వాదం, అలాగే ఈ లక్ష్మణస్వామి గారి యొక్క ప్రోత్సాహం. ఏముందండి 70 పేజీలే అంటారు, 70 పేజీల ఉంది, ఎక్కువ లేదంటారు. అదేమో చిన్నచ్చు, ఇంత పొడుగు పెద్ద పుస్తకం 70 పేజీలు ఏమైతుంది అది? ఈ కొద్ది చేసి పెట్టండి అంటే మనకు 2 నెలలో 3 నెలలో పడుతుంది. అంటే వారికి శ్రమ ఇవ్వటం లేదు అని వారు చెప్తారు అని, కానీ మనకు కూడా శ్రమ ఏం కావటం లేదు. మంచి ఒక కార్యక్రమంలో సరే అయినా సమయం తీసుకున్నా నా సమయం అంతా ఒక రకంగా రిటైర్ అయిన తర్వాత 2009 రిటైర్ అయినాక దాదాపు 15-16 వరకు కూడా సాధులూరు వారి భాగవత సప్తాహ కార్యక్రమాల్లో అన్వయించిన. ఆ విధంగా రఘునాథాచార్య స్వామి వారి యొక్క కార్యక్రమాల్లో వారి ఆశీర్వాదంతో వారి కార్యక్రమాల్లో కాలక్షేపం నడిచింది. తర్వాత ఇప్పుడు కేవలం పుస్తక రచనతోటే ఈ రాయడంతో నాకు కాలం నడుస్తుంది. ఆ విధంగా నన్ను చెడగొట్టకుండా, చెడిపోకుండా, తప్పుడు మాటలు పడిపోకుండా
ఒక సన్మార్గంలో నడిచే అవకాశాన్ని కలిగించినందుకు వారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఈ గ్రంథాన్ని చాలా విషయాలు చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. శ్రద్ధగా చూసుకోవాలి. మన పితృరుణాన్ని తీర్చుకోవాలి. దానికి సంబంధించిన ఒక అవగాహనను సమగ్రంగా సక్రమంగా పొందాలి. ఆ అవగాహనకు ఈ గ్రంథం తోడ్పడుతుందని నేను భావిస్తున్నాను. అయితే నా భాషలో కొంచెం ఎక్కడ పాండిత్య అక్షరాలు ఉండవు. అర్థం పామరుని గనక సాధారణమైన భాషనే ఉపయోగించాను కనుక ఆ అపరాధానికి మన్నించవలసిందిగా కూడా పెద్దలందరినీ ఒకసారి వేదిక ద్వారా ప్రార్థించుకుంటూ గ్రంథాన్ని ఒకసారి చదవండి. దోషాలు ఏమైనా ఉంటే నా చెవిలో వేయండి. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. భాగవతోత్తములందరికీ దాసుడు మరొకసారి సహస్ర ప్రణామాలు సమర్పించుకుంటూ సెలవు.